దేవునికి మహిమ కలుగునగాక. మేము వివరించుచున్న సారాంశము అనే వాక్యం మనం ధ్యానించుకుందాం. మరి ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. మేము వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా, అంటే ఇక్కడ వివరిస్తున్న విషయంలో సారాంశం ఏంటి? ఇక్కడ మరి ప్రభు చెప్తూ ఉన్నాడు, కొత్త నిబంధన జ్యేష్ఠత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి కొత్త నిబంధనలో మరి ప్రతి ఒక్కరికి జ్యేష్ఠత్వం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మరి జ్యేష్ఠత్వములో ఉండటానికి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నీ ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా జీవిస్తే నీ గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన కూడా చేస్తాడని కూడా ఈ వాక్యం ద్వారా మరి చలవిస్తూ ఉన్నారు. కనుక వివరిస్తున్న పదాలు ఇవే. ఆమేన్.